అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దగ్గరకు వస్తూ ఉంది. 7th నుంచి మనకి ఈ గణేష్ పండాల్ స్టార్ట్ అవుతాయి. దీనికి గాను గౌరవ డీజీపీ గారు అలాగే ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సిఎస్ గారు చెప్పిన ప్రకారం మనం ఒక అప్లికేషన్ తయారు చేశారు. సో ఈ అప్లికేషన్కి సంబంధించినంత వరకు ఎవరైతే మన గణేష్ ఉత్సవ్ .net దీంట్లోకి వెళ్తే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయితే ఆల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇట్ కెన్ బి ఫార్వర్డెడ్ టు కన్సర్న్ SHO. ఏ పోలీస్ స్టేషన్ అయితే ఆ పోలీస్ స్టేషన్, ఆ MRO అండ్ పోలీస్ ఆఫీసర్ అలాగే ఎలక్ట్రిసిటీ అందరూ కలిపి కలెక్టర్ గారు MRO లెవెల్లో ఒక సింగిల్ విండో పెట్టారు. ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెర్మిషన్స్ ఇస్తారు. సౌండ్ పెర్మిషన్ కానీ, పెండాల్ పెర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ పెర్మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ సింగిల్ విండోలోనే ఇస్తారు. సో బిఫోర్ దట్ ఏంటంటే మనము ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో పెండాల్స్ మనకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఒకటి, మనకి ఇది మొట్టమొదటి పండగ, పెద్ద పండగ, ఎక్కువ కాలం చేసుకుంటాం. నవరాత్రులు ఆల్మోస్ట్ చేసుకుంటాం. ఇప్పుడే నేను చూస్తే 18 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసిన విగ్రహాలు ఉన్నాయి మనకి రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో. సో ఈ సందర్భంగా మనము ఇది ఫెస్టివ్ మూడ్తో పండగ వాతావరణంలో ఎవరికి ఇబ్బంది లేకుండా, పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చేసుకోవాలని విజ్ఞప్తి. పర్టికులర్గా ఈ పెండాల్స్ పెట్టే ఆర్గనైజర్స్ అందరికీ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్కి సామాన్యమైన ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. దీంట్లో వచ్చే ఇబ్బందులు ఒకటి, ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. ట్రాఫిక్ ఎక్కడైతే పెండాల్స్ వేస్తారో వాళ్ళు రోడ్డుకి పక్కన వేసుకోవాలి. మెయిన్ రోడ్డుకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా మధ్యన పెండాలు వేసే పరిస్థితి ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే సౌండ్ సిస్టమ్స్, డీజేలు పెడతారు చాలా ఎక్కువ సౌండ్తో, అంటే పెర్మిటెడ్ డెసిబల్స్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ఎవరైతే ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్లు కానీ, లేకపోతే అదర్ సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు, చంటి పిల్లలు కానీ, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ ఆర్గనైజర్స్కి చెప్పేది ఏంటంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్స్ రన్ చేయాలి. ఎక్కడైనా డెసిబల్స్ దాటి, పెర్మిటెడ్ డెసిబల్స్ దాటి కానీ సౌండ్ సిస్టమ్ పెడితే వీ విల్ రిమూవ్ దట్ సౌండ్ సిస్టమ్. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకంటే పబ్లిక్ సిటీ సంబంధమైన ప్రాంతాల్లో పబ్లిక్ చాలా రకాల పబ్లిక్ ఉంటారు. పేషెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, యానిమల్స్ ఉంటాయి. ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మ్యాక్సిమం చాలా రిస్ట్రెయింట్గా పెట్టుకోవాలి. అలాగే రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్స్ పెట్టుకోకూడదు. ఇది వారందరూ గమనించాలి. నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్కి వచ్చేసరికి ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించి ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. అలాగే పెండాల్ కూడా ప్రాపర్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. పైనుంచి ఎటువంటి ఎలక్ట్రిసిటీ వైర్స్ వెళ్ళని ప్రాంతంలో పెండాల్ వేసుకోవాలి. అలాగే సీరియల్ సెట్లు అన్నీ కూడా వాళ్ళు సర్టిఫికేషన్ తీసుకోవాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. ఎక్కడ థెఫ్ట్ చేయకూడదు, పవర్ థెఫ్ట్ చేయకూడదు. సో కేసులు బుక్ అవుతాయి అనవసరంగా. సో అలాగే నైట్ టైం ఏదైతే ఉందో ఆర్గనైజర్స్ తరఫు నుంచి కంపల్సరీ ఒక డిజిగ్నేటెడ్ పర్సన్ పెండాల్ దగ్గర ఉండాలి. ఆ పెండాల్ దగ్గర పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ వీల్ ఆస్క్ దెమ్ ఏమిటి అన్నది, ఎవరిని పెట్టారో అక్కడ అన్నది. అలాగే పోలీస్ సైడ్ నుంచి మనము మొబైల్ పెట్రోల్స్ పెడతాము. ఆల్ పెండాల్స్ బీట్స్ రెగ్యులర్గా తిరిగి ఒక 3-4 టైమ్స్ కవర్ అయ్యేటట్టు, నైట్ టైం ఒక 3-4 టైమ్స్, డే టైం ఒక 3-4 టైమ్స్ కవర్ అయ్యేటట్టు ఆల్ పెండాల్స్ విజిట్ చేస్తారు. బ్లూ కోడ్స్ కానీ, రక్షక్ కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ బీట్స్ కానీ. ఇది ప్రైమరీగా ఒకటి పెర్మిషన్స్. 2 పెర్మిషన్స్ వచ్చిన తర్వాత 7వ తారీఖు నుంచి పెండాల్స్లో పెట్టుకునేటటువంటి
ఏవేవైతే పెట్టుకుంటారో వాటన్నిటికి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇమ్మర్షన్. ఏదైతే ఇమ్మర్షన్కి సంబంధించిన రోజు ఎక్కడైతే డిజిగ్నేటెడ్ రూట్ ఇస్తామో ఆ రూట్లోనే వాళ్ళు పోయి ఎక్కడైతే ఇమ్మర్షన్ పాయింట్లు ఐడెంటిఫై చేయబడ్డాయో మున్సిపాలిటీ వారు ఆల్రెడీ లైటింగ్ అంతా ఎవ్రీథింగ్ పెడుతున్నారు. అక్కడ సేఫ్టీ బోట్స్, స్విమ్మర్స్, క్రెయిన్స్ అన్నీ పెడుతున్నారు. కాబట్టి అక్కడ మాత్రమే చేయాలి. అంటే డిజిగ్నేటెడ్ రూట్ని మాత్రమే ఫాలో అవ్వాలి. అలాగే ఆ రోజు ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీ ద్వారా పబ్లిక్ తెలియజేస్తాము. వాటిని పబ్లిక్కి మినిమం డిస్టర్బెన్స్, పబ్లిక్ మూమెంట్కి మినిమం డిస్టర్బెన్స్ ఉండే విధంగా ఈ ఇమ్మర్షన్ రూట్స్ కూడా ప్లాన్ చేస్తాము. సో అవన్నీ కూడా ఈ ఆర్గనైజర్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండే రౌడీ ఎలిమెంట్స్ అందరినీ కూడా వీ వాంట్ టు బైండ్ ఓవర్ దెమ్. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలిగించినా సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్. సో దే మస్ట్ బి రిస్ట్రెయింట్. సో రాత్రి 10 తర్వాత 10 తర్వాత సౌండ్ సిస్టమ్స్ ఆపాలి. అలాగే మూమెంట్ తగ్గించాలి. పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అవి టైంకి క్లోజ్ చేయాలి. టైంకి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే వీ వాంట్ టు క్యాన్సిల్ ది లైసెన్స్. ఎక్కడైనా ఎంక్వైరీ లాంచ్ చేస్తాము, వీ విల్ క్యాన్సిల్ ది లైసెన్స్. దెర్ ఇస్ నో డౌట్. ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి లైసెన్స్ క్యాన్సిల్ చేసాం. అలాగే లాడ్జెస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉన్నట్టయితే పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. వీ విల్ చెక్ ది లాడ్జెస్ ఆల్సో. ఈ ప్రోగ్రామ్స్ సందర్భంగా ఈ అశ్లీల నృత్యాలు ఎక్కడ చేయడానికి వీల్లేదు. ట్రాఫికింగ్ కింద పైనుంచి ఎక్కడి నుంచో అమ్మాయిని తీసుకురావడము, ఇక్కడ నృత్యాలు చేయడము, డాన్సులు చేయడం, అశ్లీలము నృత్యాలు ఎక్కడున్నా సరే ఒప్పుకోము. మామూలు ఆర్కెస్ట్రాలు కూడా బిఫోర్ 10 ఆపాలి. బిఫోర్ 10 ఏదైనా సరే క్లోజ్ చేయాలని మేము వారికి నోటీసులు సర్వ్ చేస్తున్నాం. అలాగే ద అదర్ థింగ్ ఈజ్ ఫ్లెక్సీస్. ఎక్కడైతే ఫ్లెక్సీస్ ఉంటాయో వాళ్ళు పెట్టుకునేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి తెలియజేయాలి. అలాగే విలేజ్ సెక్రటరీకి తెలియజేయాలి. ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే అవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాటికి సంబంధించిన జాగ్రత్తలన్నీ వారే తీసుకోవాలి. ఎవరైతే పెట్టారో ఫ్లెక్సీస్ పెట్టుకున్నారో వాళ్ళే. తర్వాత ఇది చిరిగిపోయింది అదంతా విలేజ్ సెక్రటరీకి వాళ్ళు చెప్పాలి, నోటీసులు సర్వ్ చేస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్ మస్ట్ గో టు ది పబ్లిక్. మీ అందరి ద్వారా పబ్లిక్ సుఖశాంతులతో వినాయక చవితి చక్కగా చేసుకోవాలి. వీల్ ఎక్స్టెండ్ ఆల్ కోఆపరేషన్ టు ది పబ్లిక్. బట్ ఓన్లీ వన్ థింగ్, దే షుడ్ నాట్ కాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ అండ్ ఆర్డర్ అండ్ లా అండ్ ఆర్డర్. ఈ పొల్యూషన్కి సంబంధించి సౌండ్ పొల్యూషన్ మీద వీ విల్ బి వెరీ సీరియస్. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ పెట్టకూడదు. అలాగే క్రాకర్స్ కూడా చెప్తున్నాము. ఈ సౌండ్ చేసేటటువంటి క్రాకర్స్ తగ్గిస్తే చాలా మంచిది. పైరోటెక్నిక్ రంగురంగులు అన్నీ పైన కాలుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ గుడ్. బట్ సౌండ్ వల్ల ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ we request all the organizers not to make big sounds. సో ఇప్పటి వరకు మనకు వచ్చినవి 379 పెండాల్స్కి పెర్మిషన్స్కి అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ అయితే అరౌండ్ 1725 వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగింది. మ్యాక్సిమమ్ 9th, 10th డే అండ్ 11th డే అరౌండ్ 1000 విగ్రహాలు, అంటే 1725లో ఆ ఒక్కరోజే 1000 విగ్రహాలు నిమజ్జనం జరిగింది. కాబట్టి మేము కూడా రెక్కి చేస్తాం ఈ రూట్లన్నీ కూడా ఏ రూట్లు యూజ్ చేయాలన్నది. దాని ప్రకారం వీ విల్ టేక్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్. ఏమీ లేకుండా ప్రజలందరూ చక్కగా నిమజ్జనం చేసుకుని గణపతి ఉత్సవాలు చేసుకునే ఏర్పాట్లు చేస్తాం. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. మీరందరూ కూడా దీన్ని ప్రాపగేట్ చేయండి. ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినవి కూడా, మీడియా మిత్రుల దృష్టికి వచ్చిన ఏమైనా ఉంటే మా దృష్టికి తెండి. నెక్స్ట్ వాట్సాప్ గ్రూప్ ఏది నెంబర్ ఏది? లాస్ట్ పేజ్ ఇది ఎక్కడ ఉంది? అది కాదు, ఇప్పుడు నువ్వు పక్కన చెప్పాను ఇదేనా? సో పబ్లిక్ ఎక్కడైనా ఇఫ్ దే ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ త్రూఅవుట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 9254880083. సో
సో 9154880083. దిస్ ఈజ్ వాట్సాప్ నంబర్ ఇది. సో దీనికి కాల్ చేయొచ్చు. చెప్తుంది ఏంటంటే వ్యర్థమైన కాల్స్ కానీ చేస్తే మా టైం వేస్ట్. కాబట్టి ప్రాపర్ ప్రూఫ్స్ ఉండి అక్కడ ఫోటోగ్రాఫ్స్ పెట్టండి. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ నేమ్ అంతా ఎనానిమిటీలో ఉంచుతాం, ఎవరికి చెప్పము. బట్ వీ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ పీపుల్ హు హ్యావ్ క్రియేటెడ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్. సో దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇక్కడ ప్రెస్ నోట్ మీ అందరికీ ఇస్తున్నాము. దాంట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ 2 ఇచ్చాము. సో అందరం కలిసి ఈ గణేష్ ఉత్సవాల్ని మనందరం హ్యాపీగా జరుపుకోవాలి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా. లాస్ట్ టైం నేను చూస్తే రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో పీస్ఫుల్గానే జరిగింది, ఒక చెదురుమదురు సంఘటనలో ఒక కొవ్వూరు సబ్ డివిజన్లో తప్ప. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్. ఐ హోప్ దిస్ టైమ్ ఆల్సో మీ అందరి సహకారంతో, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ సహకారంతో ల్యాండ్ ఆర్డర్ సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతామని పూర్తి నమ్మకం ఉంది. వీ విల్ ఎక్స్టెండ్ ఆల్ ది హెల్ప్ టు ద ఆర్గనైజర్స్ యాజ్ వెల్ యాజ్ ది పబ్లిక్. థ్యాంక్ యూ. ఏమైనా వస్తుంది ఆల్రెడీ మన దగ్గర ఎర్రకాలువ సంబంధించి మనం ఏదైతే కంసాలిపాలెం, నిడదవోలు ఏరియాలో కొన్ని ఏరియాస్లో మనము ఆల్రెడీ బీట్లు వేసుకున్నాం. అలాగే మన సీతానగరం ఏరియాలో కొన్ని ఫ్లడ్డింగ్ ఏరియాస్లో అక్కడ కూడా బీట్లు వేసాం. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. బొబ్బిలంక ఏరియాలో కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. బట్ నెక్స్ట్ 5th నుంచి మళ్ళీ అల్పపీడనం ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు రెగ్యులర్గా మేడంతో టచ్లో ఉన్నాం, ఆల్ స్టేక్ హోల్డర్స్ టచ్లో ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతాం. సో దానికి సంబంధించి ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. గత 20-15 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. బట్ ఎనీవే కిడ్నాప్ చేయడం అనేది ఇట్ ఈజ్ నాట్ అలౌడ్. ఇట్ ఈజ్ చాలా బ్రూటల్ యాక్ట్. కాబట్టి వాళ్ళందరినీ అన్స్క్రూపులస్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేసాము. ఇంకా ఫర్దర్గా ఉన్నోళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము. అక్కడ కూడా జైలు దగ్గర మీరు చూస్తుంటే ఇప్పుడు కొత్తగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాము. ఇటు 100 మీటర్స్ అటు 100 మీటర్స్ వెహికల్స్ ఏమీ లేకుండా కూడా ట్రాఫిక్ వరకు కూడా చూసాము. సో జైల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్ ఇన్ రాజమండ్రి. ఇట్ నీడ్స్ అటెన్షన్. కాబట్టి జైల్ సూపరింట్తో ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళకి ఇక మీదట మ్యాక్సిమం అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.